హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ అలాగే అనకాపల్లి ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అనకాపల్లిలో వచ్చేసి మనకి ఒక కంపెనీ ఉంది. రిమైనింగ్ 3 కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేషన్ నుండి లొకేటెడ్ అయితే ఉంటాయి. అక్కడ మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్స్ కూడా హైదరాబాద్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి ఏవే కంపెనీస్ ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి యూనిక్ బయోటెక్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ యూనిక్ బయోటెక్ అనేది బయోటెక్నాలజీ కేటగిరీకి సంబంధించిన కంపెనీ అనమాట. ఇందులో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఇందులో వచ్చేసి మనకి 2 లొకేషన్స్‌లో వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎపిటోరియా ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి మనకి సంగారెడ్డికి నియర్ బై ఏదైతే ఇస్నాపురం అనే ఏరియా ఉందో ఆ ఏరియాలో మనకి లొకేటెడే ఉంటుంది. అక్కడ మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి అనకాపల్లి అనే లొకేషన్‌లో అయితే లొకేటెడ్ ఉంది. అక్కడ వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని కంపెనీస్‌లో కూడా వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ దీంట్లో వచ్చేసి మనకి బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ దాంతో పాటు బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడంటున్నారు. దీనికొచ్చేసి మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 24 జనవరి రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూస్ 1 డే మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే మనకి వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే డిప్లొమా, బీటెక్, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డ్రైవ్ వచ్చేసి మనకి ఫార్ములేషన్ యూనిట్‌లో కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి 2 కూడా 2 లొకేషన్స్‌లో మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! ఆ 2 లొకేషన్స్ కూడా ఫార్ములేషన్ యూనిట్సే అనమాట. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ఎఫ్ యూనిట్ 2 కొత్తూరు అని చెప్పి ఈ లొకేషన్‌లో ఈ వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే యూనిట్ 5 చిన్న చిలుకుమర్రి అనే లొకేషన్‌లో కూడా మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం ఈ చిన్న చిలుకుమర్రి అనే ఏరియా ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ విలేజ్‌కి నియర్ బై ఏదైతే కంపెనీ లొకేటెడ్ ఉందో యూనిట్ 5 అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 24థ్ జనవరి రోజు ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో ఫార్ములేషన్ అనే డివిజన్‌లో మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫార్మేషన్ యూనిట్‌లో మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా. సో, ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, డిప్లొమా లేదా బీఫార్మసీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందరూ ఫ్రెషర్స్ కింద ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. రిమైనింగ్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఫార్మేషన్ డివిజన్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే డిప్లొమా, బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉండి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు అటెండ్ అయితే అవ్వచ్చు ఈ ఇంటర్వ్యూస్‌కి. ఓకే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా! వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కొత్తూరు, ఇంకా చిన్న చిలుకమర్రి ఈ 2 లొకేషన్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రం మనకి యూనిట్ 5 చిన్న చిలుకమర్రి విలేజ్ దగ్గర లొకేటెడే ఉంది కంపెనీ. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 24థ్ జనవరి రోజు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏమున్నాయని చూసుకుంటే, ఇక్కడ చూడండి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే సీటీసీ, బ్యాంక్ స్టేట్‌మెంట్, దాంతో పాటు పే స్లిప్స్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అడుగుతున్నారు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్,
ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్తే సరిపోతుంది ఫ్రెషర్స్. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం పే స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్, అలాగే మీ సీటీసీ అండ్ ఎగ్జార్ అవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన ఫార్మేషన్ డివిజన్‌లో ఏవైతే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫార్ములేషన్ డివిజన్‌లో మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. కానీ కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ యూనిక్ బయోటెక్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఆర్డర్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్‌లో అయితే మనకి కంపెనీ ఒకటే ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. కంపెనీ లొకేషన్ వచ్చేసి షామీర్పేట్, హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే, ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు స్పెషలైజేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే, బీఫార్మసీ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, ఎనీ డిగ్రీ అని చెప్పి ఈ స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా డిగ్రీలోనే వస్తాయి కాబట్టి డిగ్రీ ఏదైనా సబ్జెక్ట్‌లో మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీకు అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే బయోటెక్నాలజీ కంపెనీస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి టైటిల్‌లో మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి నేను ఓన్లీ ఫ్రెషర్స్ అనుకున్నాను. కానీ 1 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏం కావాలి అని చెప్పి చూసుకుంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే గుడ్ కమ్యూనికేషన్స్, అలాగే కోఆర్డినేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే అటెన్షన్ టు డీటెయిల్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేశారంటే మీకు ఈజీగా సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్‌కి. సో మీరు ఇవన్నీ కూడా రెజ్యూమ్‌లో ఏవైతే రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయో ఇవి యాడ్ చేసి రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ కంపెనీకి సంబంధించింది, ఈ కంపెనీకి సంబంధించిన మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిల్ ఐడీ వచ్చేసి nishita@uniquebiotech.com అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. అక్కడ సబ్జెక్ట్‌లో మాత్రం ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆర్డర్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఉంది గదా! ఈ పొజిషన్ నేమ్ అయితే మీరు సబ్జెక్ట్‌లో మెన్షన్ చేసి మీ మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే. హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి బయోటెక్నాలజీ కంపెనీలో మీరందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాలి సెలెక్ట్ అయిన తర్వాత. ఓకే. ఇది యూనిక్ బయోటెక్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఏఆర్&డి, ప్రొడక్షన్, క్యూఏ అలాగే మెయింటెనెన్స్ ఇంకా టీఎస్‌డి, క్యూసీ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అయితే చేయడం జరిగింది. సో, ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, అనకాపల్లి అనే లొకేషన్‌లో జాబ్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి కొన్ని డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. కొన్ని డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి వీటికి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. పొజిషన్స్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ మేనేజర్ అలాగే ఫిట్టర్ అనే ఈ డిఫరెంట్ పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు కాబట్టి మీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మీకు పొజిషన్ అనేది సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 65 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్‌లో అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఫ్రెండ్స్. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 15 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ నుండి 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మీరందరూ కూడా ఈ
ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి ఏపీఐ కంపెనీ ఫ్రెండ్స్. ఫార్ములేషన్ కాదు. బల్క్ డ్రగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే 5-10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 10 పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడొచ్చేసి మనకి బల్క్ డ్రగ్ అనమాట ఇది కూడా. మొత్తం యూనిట్ అంతా బల్క్ డ్రగ్‌దే. అక్కడ మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. డిజిగ్నేషన్ వచ్చేసి ఫిట్టర్ ఇంకా ఇంజినీరింగ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీటెక్ గాని ఈ క్వాలిఫికేషన్ ఉండి మీరు ఫిట్టర్ లేదా ఇంజినీరింగ్‌లో కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి. మనకిక్కడ ఫ్రెషర్స్‌కి క్యూఏ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. క్యూఏ డిపార్ట్మెంట్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. టోటల్‌గా 5 పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఫ్రెషర్స్‌కి తీసుకునే డిపార్ట్మెంట్ వచ్చేసి టీఎస్‌డీ అనే డిపార్ట్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చేసి మనకి ప్రాసెస్ ఇంజినీర్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా ఇంకా బీటెక్ కెమికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 5 పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే బీటెక్ కెమికల్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే మీకు అందరికి కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. రిమైనింగ్ ఏవైతే పీజీపీ ప్రొడక్షన్ అలాగే పీజీపీ క్యూసీ అని చెప్పి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఫ్రెషర్స్‌ని తీసుకోవట్లేదు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి వీటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. నేను ఫ్రెషర్స్ రిలేటెడ్ కాస్త ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మాత్రమే చూద్దాము. ఇక్కడ చూడండి మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ వస్తున్నారు అని చెప్పి చూసుకుంటే స్మైలాక్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్ 4 ఫార్మసిటీ భువనగిరి విలేజ్ పరవడ మండల్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేయాల్సిన పనేంటి అంటే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఇక్కడ చూడండి hr.vizag@smilexlab.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది కదా! మెయిల్ ఐడీకి మీ అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. మీకు ఇంటర్వ్యూ తర్వాత కండక్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక నోట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్‌లో క్యూఏ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నా కూడా ఆ టైంలో అయితే మీకు ఖచ్చితంగా పిలిచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు క్యూఏ డిపార్ట్మెంట్‌కి. ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చారు కదా! hr.vizag@smilex.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. దీనికి మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ స్మైలాక్స్ ల్యాబొరేటరీ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఒక మెయిల్ ఐడీ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9100937188 అని చెప్పి నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అప్టోరియా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అప్టోరియా ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇదొచ్చేసి మనకి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో 24th జనవరి రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి ఏపీఐ డివిజన్‌లో హైదరాబాద్ లొకేషన్‌లో ఏపీఐ డివిజన్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో అన్నిట్లో కూడా మనకి వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియేట్, బీఎస్సీ, ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ మీద ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు ఫ్రెండ్స్. ఏపీఐ ప్రొడక్షన్ కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-4 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని చెప్పి చూసుకుంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చేయడం, అలాగే ప్రాసెస్ ఆప్టిమైజేషన్ చేయాలి. దాంతోపాటు కంప్లెయింట్స్ సేఫ్టీ, డాక్యుమెంటేషన్, క్యూసీకి కోఆర్డినేషన్ చేయాలి. ఇన్వెంటరీ ఇంకా లాజిస్టిక్స్ అని చెప్పి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సీనియర్స్‌తో పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ సీనియర్స్‌తో పాటు మీరు ఫాలో అప్ అవుతూ వర్క్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక 6 మంత్స్ వరకి. ఆ తర్వాత మీకు వర్క్‌లోకి పంపించడం అయితే జరుగుతుంది.
ఓకే. 24th జనవరి రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు 12 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్ 6 చిట్కుల్ విలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇక్కడ మనకి ఇస్నాపూర్‌కి నియర్ బై ఈ కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. మీరు తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, దాంతో పాటు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఇంకా దాంతో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్ళండి సరిపోతుంది. ఓకే. ఇది ఈ అప్టోరీ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ 4 కంపెనీస్‌లో కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కాస్త మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.